ఒక్కసారి ఊహించుకోండి, పరీక్షలు లేని ప్రపంచం. వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదూ. కానీ ఈ కల వెనుక ఒక భయంకరమైన నిజం దాగి ఉంటే మీరు నమ్మగలరా? 2026 మార్చి నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలన వార్త దావానలంలా వ్యాపించింది. ఆకునూరి మురళీ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేయబోతున్నారని ఒక సంచలన ప్రకటన చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ నిర్ణయంతో ఎంతో సంతోషించారు. కానీ ఇక్కడే ఒక అతిపెద్ద మిస్టరీ దాగి ఉంది. ఈ నిర్ణయం నిజంగా మన పిల్లల్ని మేధావులను చేస్తుందా, లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి బానిసలుగా మారుస్తుందా? ఎగ్జామ్స్ రద్దు చేస్తే పిల్లలకి స్ట్రెస్ తగ్గుతుంది కదా, ఇందులో తప్పేముంది అని మీరనుకోవచ్చు. కానీ ఒక్కసారి సైన్స్ ఏం చెబుతోందో, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న టెక్నాలజీ మార్పులు ఏం చెబుతున్నాయో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. మనం ఇప్పుడు ఒక మామూలు యుగంలో లేము. ఇది జనరేటివ్ ఏఐ, న్యూరాలింక్ లాంటి టెక్నాలజీలు రాజ్యమేలుతున్న యుగం. ఆకునూరి మురళీ రిపోర్ట్ 12వ తరగతి వరకు ఒకే సిస్టమ్ తీసుకురావాలని, 10th పబ్లిక్ పరీక్షలను అలాగే ఎంసెట్ లాంటి ఎంట్రన్స్ పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలని సూచించింది. ఇది చూడ్డానికి ఎంతో అద్భుతమైన విదేశీ విద్యా విధానంలా కనిపిస్తుంది. కానీ ప్రతిరోజు తరగతి గదిలో జరిగే కంటిన్యూయస్ అసెస్మెంట్ పేరుతో ఒక పెను ప్రమాదం ముంచుకొస్తోంది. హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి అగ్రశ్రేణి సంస్థలు ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టాయి. ఎప్పుడైతే మనిషి మెదడుకు కష్టమైన పనులు చేయడం తగ్గిపోతుందో, అప్పుడు స్వంతంగా ఆలోచించే శక్తి పూర్తిగా నశించిపోతుంది. పరీక్షల భయం లేకపోతే విద్యార్థులు తమ ప్రాజెక్టులు, అసైన్మెంట్లు అన్నీ చాట్-జీపీటీ లాంటి ఏఐ టూల్స్తో సెకండ్లలో చేయించేస్తారు. దీనివల్ల బ్రెయిన్లో ఉండాల్సిన క్రిటికల్ థింకింగ్ పవర్ డెవలప్ అవ్వదు. ఇక్కడే మీరు ఇంకో షాకింగ్ నిజం తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు మాయమైపోతున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో జూనియర్లు చేసే చిన్న చిన్న కోడింగ్, డేటా అనాలిసిస్ పనులను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కేవలం సెకండ్లలో చేసేస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీలకు కేవలం ఏఐని కమాండ్ చేయగలిగే, అత్యంత తెలివైన, స్వంతంగా ఆలోచించగలిగే క్రిటికల్ థింకర్స్ మాత్రమే కావాలి. మరి మన విద్యా వ్యవస్థలో పరీక్షలనే రాపిడి లేకపోతే ఈ కాంపిటీషన్కు మన పిల్లలు ఎలా నిలబడతారు? సబ్జెక్ట్ మీద లోతైన పట్టు లేకుండా ఒక ఐటీ కంపెనీలోనో లేదా ఎలన్ మస్క్ తయారు చేస్తున్న న్యూరాలింక్ లాంటి ఫ్యూచర్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ రంగంలోనో మన వాళ్ళు ఎలా అడుగుపెడతారు? అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఈ 10th ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం వల్ల లాభపడేది ఎవరు, అలాగే నష్టపోయేది ఎవరు? ఒక్కసారి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల వైపు చూస్తే మనకు కళ్ళు చెదిరే నిజాలు కనిపిస్తాయి. ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం పేదరికంలో ఉన్న 20% కుటుంబాల్లో కేవలం 2.7% మందికి మాత్రమే కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. అంటే డిజిటల్ డివైడ్ అనేది మన సమాజంలో ఒక అదృశ్య గోడలా మారిపోయింది. కార్పొరేట్ స్కూళ్లలో చదివే అమీర్పేట్, బంజారా హిల్స్ విద్యార్థులు ప్రైవేట్ ట్యూటర్ల సాయంతో హైస్పీడ్ ఇంటర్నెట్తో ఏఐని తమకు అనుకూలంగా వాడుకోవడం నేర్చుకుంటారు. వాళ్లకు ఎగ్జామ్స్ లేకపోవడం ఒక వరం. ఆ ఖాళీ సమయంలో వాళ్ళు ఫ్యూచర్ కోడింగ్ నేర్చుకుంటారు. కానీ సరైన ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ లేని మారుమూల గ్రామంలోని విద్యార్థి పరిస్థితి ఏంటి? బోర్డు పరీక్షల భయం కూడా లేకపోతే ఆ పేద విద్యార్థి చదువును పూర్తిగా గాలికి వదిలేసే ప్రమాదముంది. చివరకు డబ్బున్నవాడు ఏఐకి బాస్ అవుతాడు, కానీ పేదవాడు ఆ ఏఐ ఆల్గరిథంకి బానిసవుతాడు. అందుకే ఈ నిర్ణయం మీద తెలంగాణలో పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది. ఈ విద్యా విధానం వెనుక ఉన్నది పేద విద్యార్థులను అణగదొక్కే కుట్ర అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్లు ఇస్తే అది కేవలం పైరవీలు చేసుకోగలిగే కార్పొరేట్ కాలేజీలకే లాభం చేకూరుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గించాలనే మంచి ఉద్దేశంతో ఈ రిపోర్ట్ను పరిశీలిస్తున్నారు. కానీ ఆచరణలో ఇది ఎలాంటి వినాశనానికి దారితీస్తుందోనని సివిల్ సొసైటీ ఆందోళన చెందుతూ ఈ డ్రాఫ్ట్ రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని డిమాండ్ చేస్తోంది. మరి అసలు నిజమేంటి? 10th బోర్డ్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం వల్ల తెలంగాణ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందా, లేక మన పిల్లల ఆలోచనా శక్తిని చంపేసి వాళ్లను ప్రపంచ టెక్నాలజీ రేస్లో వెనకబడేలా చేస్తుందా? ఇది భస్మాసుర హస్తమా, లేక అద్భుతమైన మార్పా? ఎగ్జామ్స్ ఉండాలా వద్దా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగానికి మన పిల్లలు సిద్ధంగా ఉన్నారా?
మీ ఉద్దేశమేంటో, ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఆలోచింపచేసే విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.